నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌస్లు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేము. రైట్. ఇప్పుడు ఈడ నేను చెప్పాలని మీకు కొన్ని విషయాలు. ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట, 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఓకే, ఉన్నాయని అనుకుందాం, కాసేపు మీరు చెప్పినట్టే 100 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయని అనుకుందాం. ఇది 25 సంవత్సరాల పార్టీ దగ్గరనే 100 కోట్లు ఉంటే మరి మీ కాంగ్రెస్ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉండాలి సార్? ఎన్ని వేల కోట్లు కాదు, ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? మరి 140 సంవత్సరాల పార్టీ మాది, నేను 140 సంవత్సరాల పార్టీకి నేనే పెబ్బా, నేనే దాన్ని బొడ్డుగోష్ పేరు పెట్టినా, నేనే నడిపిస్తున్నా అని చెప్పేసి ఇంతకు ముందుకే గప్పాలు కొట్టుకోరు కదా, సొడబ్బా కొట్టుకోరు కదా మీరే. మరి 140 సంవత్సరాల పార్టీకి ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? ఎంత దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకొని ఉండాలి? అది కూడా సమాధానం చెప్పండి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కేసీఆర్ పార్టీ 25 సంవత్సరాల పార్టీకే 100 కోట్ల రూపాయలు ఆ పార్టీ దగ్గర ఉంటే మరి 140 సంవత్సరాల పార్టీ మీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉండాలి, ఎన్ని వేల కోట్లు ఉండాలి? దానికి కూడా లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట అన్నారు, ఏమన్నారు? టీవీలు పేపర్లు అన్నీ మీవే అని అన్నారు. ఇక ఇప్పుడు లెక్కేదామా టీవీలు పేపర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో? ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్ళు అన్నీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు, టీవీలు అన్నీ కూడా లెక్కేదామా? పేరుతో సహా చెప్తా నేను, ఏ ఛానల్ ఎవరికి ఉన్నది.